మీరు మీ మనసు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ మధ్య మన లైఫ్ లో కొన్ని లాస్ అనేవి జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ ఉద్యోగం పోవడాలు, రిలేషన్షిప్ ఇష్యూస్ లేదా ఫ్యామిలీలో లాస్. వీటి గురించి మీరు ఏమైనా చెప్పగలరా? యూజువల్ గా మనము ఒక వ్యక్తి ఒక సంఘటన వల్ల, అది ఫ్యామిలీలో ఎవరైనా చనిపోవడం కావచ్చు, ఇలాంటి సడన్ లాస్ జరిగినప్పుడు దానివల్ల వచ్చే స్ట్రెస్, మానసిక ఒత్తిడి, అది ఒక రకంగా మనిషిని సంభింపజేస్తుంది. అంటే కార్యక్రమాలు చేసుకోవడంలో, ఉద్యోగం లేదా నిత్య కృత్యాలు తీర్చుకోవడంలో కొద్దిగా ఇబ్బంది కలగజేస్తుంది. దీన్ని మనము గ్రీఫ్ రియాక్షన్స్ అని అంటాం. ఇది ఒక అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లం ఆర్ అడ్జస్ట్మెంటల్ డిజార్డర్ కిందకి వస్తుంది. యూజువల్ గా ఒక 6 మాసాల పాటు, అంటే ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే ఇల్లు ఖాళీ చేసి ఇంకో ప్లేస్కి వెళ్ళమంటారు. ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా ఉంటాయి వాళ్ళ మనసులో. ఆ ప్రదేశం చూసినప్పుడు అంతా గుర్తుకు వస్తుంటాయి. సో అది కొద్దిగా మైండ్లో సెటిల్ అవ్వడానికి ఇల్లు ఖాళీ చేసి ఇంకో చోటుకి వెళ్ళండి అని చెప్తారు. లేకపోతే జాబ్ పోయినప్పుడు ఆ లాస్ట్ కంపన్సేట్ చేయడానికి మనం ఏదో ఒక మెకానిజం, అంటే ఇంకో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ఏదో చేస్తుంటారు, లేదా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయకుండా చూసుకుంటారు. సో ఇది నార్మల్గా ఈ గ్రీవింగ్ ప్రాసెస్ అన్నది నార్మలే. అయితే ఇది కొంతమందిలో ఏమవుతుందంటే 6 మాసాలు దాటిపోయి అలాగే డిప్రెస్డ్గా ఉండడం, లేకపోతే యాంగ్షియస్గా ఫీల్ అవ్వడం, చనిపోవాలనిపించడం, లేదా చాలా ఓవర్వెల్మింగ్గా ఉండడం, అంటే సర్దుబాటు చేసుకోలేకపోవడం, ఇది ఉంటే దీన్ని మనం ఎక్స్టెండెడ్ గ్రీఫ్ అంటాము. యూజువల్గా ఇది ఏమవుతుందంటే బ్రీఫ్ డిప్రెసివ్ రియాక్షన్స్ లేదా ప్రొలాంగ్డ్ డిప్రెసివ్ రియాక్షన్స్లోకి వెళ్తుంది. అలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా ఒక సైకాట్రిస్ట్ దగ్గర కానీ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర కానీ వారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, అలాగే రిలాక్సేషన్ ట్రైనింగ్, మనకు కొద్దిగా కోపింగ్ స్కిల్స్ నేర్పించడము, అలాగే రియాలిటీ టెస్టింగ్ థెరపీ అంటారు. ఇలాంటివి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.